గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. యాక్చువల్లీ టిఫిన్ అయితే వచ్చింది, చపాతి. డాడీ కూడా తింటాను, ఇంకా నేను కూడా కూర్చొని టీవీ చూసుకుంటూ తిందాం. తిన్న తర్వాత బయటికి అయితే వెళ్ళేదండి, బయటికి అయితే వెళ్దాం, దాని తర్వాత చెప్తా. టిఫిన్ కంప్లీట్. ఇక్కడైతే గుంటూరు కారం సినిమా చూస్తారు. యాక్చువల్లీ నాకు ఇంట్రెస్ట్ రావట్లేదు, అందుకని చూడట్లేదు నేనైతే సినిమా. ఇక్కడ చూడండి, పెద్ద బండి ఎండలో పెట్టింది. పొద్దున బయటికి వెళ్ళేది వచ్చిండు, బండి అయితే ఎండలో పెట్టింది. ఎందుకంటే ఈ పెట్రోల్ ట్యాంక్ ఎండలో ఉందనుకో, దీనిలో ఉండే పెట్రోల్ ఎవాపరేట్ అయిపోతుంది. ఇంకోటి లైఫ్లో కదా బాయ్, ఉరుకుతూనే ఉండాలి. ఎప్పుడైతే అయినామో అక్కడ కింద పడిపోతాం. అట్లా కింద పడకుండా ఉండాలంటే మన లైఫ్లో కన్సిస్టెన్సీగా మెయింటైన్ చేయాలి. నువ్వు ఏ వర్క్ చేస్తున్నావో ఆ వర్క్ని కన్సిస్టెన్సీగా చేసినావు అనుకో, సక్సెస్ అనేది నీ చేతిలోకి వస్తుంది పక్క. ఆ సక్సెస్ వచ్చేంత వరకు కూడా వెయిట్ చేయాలి. కన్సిస్టెన్సీ ఎంత ముఖ్యమో పేషెన్స్ కూడా అంతే ముఖ్యం లైఫ్లో. చలో, అమ్మకైతే బాక్స్ అయితే ఇచ్చేసి వెళ్తాం వెళ్ళి. ఫైనల్లీ అమ్మ కూడా బాక్స్ ఇచ్చేసి ఇంటికి అయితే వచ్చేసిన. ఇక్కడైతే పెద్ద అయితే అనుకుంటాను. యాక్చువల్లీ పెద్ద నైట్ డ్యూటీ చేస్తాడు కదా, బాగా అలసిపోయి పొద్దున వచ్చి అనుకుంటాడు. వాడు కష్టం, బాగా లైఫ్లో కష్టపడాలి. జునవాడు అయితే వాకింగ్కి వచ్చిండు. ఎంతసేపు అయితే నిద్ర పోతుండే, ఇంకా అందుకనే కొంచెం సేపు వాకింగ్కి వచ్చింది. అంటే లేవగానే వాష్రూమ్ అనేది పోతుంది. నిద్ర పోయినాక ఏ కుక్క అయినా పోతుంది. ఈ కుక్క అయినా కాదు, ఏ కుక్క అయినా నిద్ర పోగానే లెగిసినాక వాష్రూమ్ పోతాయి. ఫైనలీ మూవీ అయితే కంప్లీట్ అయిపోయింది. గుంటూరు కారం అని పేరు పెట్టారు, కానీ గుంటూరు కారం అంత లేదు, కొంచెం నార్మల్ ఉంది. మీడియం ఉంది, ఒక్కసారి అయితే చూడొచ్చు, బాగానే ఉంది. ఒక్కసారి అయితే చూసుకోవచ్చు, దానిపైన చూడలేము. అయితే లంచ్ అయితే వచ్చేసింది, అన్నము, పప్పు, ఊరగాయ. ఫైనల్ లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు డాడీని అయితే బస్ స్టాప్ దాకా అయితే వదిలేసి చూద్దాం. ఫైనలీ స్నానం అయితే చేసిన. దీని తర్వాత అయితే డ్రైవింగ్ స్కూల్ కాడికి అయితే వెళ్ళేసేవాళ్ళు, ఎందుకంటే నా ఎల్ఎల్ఆర్ ఎక్స్పైర్డ్ అయిపోతుంది. ముందు ఒకసారి ఎల్ఎల్ఆర్ చేయించుకున్నాను, కానీ అది చేయించుకున్నాను డ్రైవింగ్ టెస్ట్ ఇలే. అప్పుడు కూడా నాకు కార్ నడిపడానికి వచ్చు, బైక్ నడిపడానికి వచ్చు, కానీ డ్రైవింగ్ టెస్ట్కి అయితే నేను వెళ్ళలేదు. ఉంది కదా అని డేట్ చూసుకున్నా. దాని డేట్ అయితే 6 months అయితే ఎక్స్పైర్డ్ అయిపోయింది. అసలు తెలియకుండా ఎక్స్పైర్డ్ అయిపోయింది. ఎట్లా అయిపోయిందో మళ్ళీ అయితే ఎల్ఎల్ఆర్ని రినివల్ చేపించిన. ఇప్పుడైతే మార్చ్ వరకు అవుతుంది ఇంకా డేట్, ఇంకా నెక్స్ట్ మంత్ వరకు అవుతుంది. ₹6 వెళ్ళి లైసెన్స్ చేసుకుందామని ఇప్పుడైతే వెళ్ళేసి అయితే అప్లై చేసిన, అయితే రావాలి. యాక్చువల్లీ చక్కెర వాటర్ అయితే తాగుతున్నా, కడుపు నొప్పి అయితే వస్తుంది. ఇంకా తాగేసి వెళ్దామని వెయిట్ చేస్తున్నా. పోయి అప్లై చేసి వచ్చేసాం అనుకో, రేపు వెళ్ళి ఉండేస్తారు డ్రైవింగ్ టెస్ట్కి. వెళ్ళి డ్రైవింగ్ టెస్ట్ ఇచ్చే వచ్చేసి అయిపోతుంది. ఎందుకంటే కార్ ఎట్లా వచ్చు, 3కి లేట్ అయింది అనుకో, మళ్ళీ లైసెన్స్కి ఎల్ఎల్ఆర్కి మళ్ళీ రిన్యువల్ పెట్టాలి. రిన్యువల్ తర్వాత మళ్ళీ ఒక 2 months అనే వెయిట్ చేయాలి. ఊరికే టైం వేస్ట్ అవుతుంటుంది. లైసెన్స్ చేసుకున్నాం అనుకో అయిపోతుంది, పడి ఉంటుంది. అట్లా అని వెళ్దాం అనుకుంటా. ఇప్పుడైతే వెళ్ళి లైసెన్స్ అయితే అప్లై చేసేద్దాం. యాక్చువల్లీ మన రేట్లో పడితే అప్లై చేద్దాము, ఒకవేళ అట్లా కాదంటే రేపు వేరే చోటికి వెళ్ళి వేరే చోటు అయితే అప్లై చేద్దాం. ఇప్పుడు వెళ్ళి కనుక్కొని వద్దాం అంతే. ఒకవేళ మన రేట్లో పడ్డది అనుకో, కరెక్ట్గా కొంచెం తక్కువలో అయింది అనుకో, పోయి అప్లై చేసి డ్రైవింగ్ స్కూల్ కాడికి తోసి వచ్చేసిన. యాక్చువల్ రికార్డ్ చేయడం మర్చిపోయినా, అదే అప్పటి నుంచి ఏదో మర్చిపోయినా అనుకుంటున్నా. రికార్డ్ చేయడమే మర్చిపోయినా. చలో ఇంకా సీదా ఆఫీస్కి అయితే వెళ్ళిపోదాం. మర్చిపోయినా ఇంకా అది రికార్డింగ్. మీకు ఏమైందో నీట్గా ఆఫీస్కి వెళ్ళాక ఆఫీస్లో అయితే ఎక్స్ప్లెయిన్. బ్యాక్ టు ఆఫీస్కి అయితే ఇప్పుడు వచ్చేసిన. యాక్చువల్లీ అక్కడైతే ఏం జరిగిందంటే, ఫస్ట్ ఒక చోటుకి వెళ్ళాం. అక్కడికి వెళ్తే 3800 చెప్పారు. ఉత్త డ్రైవింగ్ లైసెన్స్కి 3800 చెప్పారు. వద్దురా అయినా నీకు ఒక దండం. కరెంటు పోయింది. నేను రికార్డింగ్ చేస్తున్నా, కరెంట్ పోయింది. ఏమో కానీ నా ఫ్లాష్ లైట్ నా మొహం పైన పడుతుంటుంది, కానీ చెప్పేసి అయిపోతుంది. మళ్ళీ చెప్పేస్తున్నా, మళ్ళీ కరెంట్ ఎప్పుడు వస్తుందో ఏంటో. మళ్ళీ నేను ఒకరిని ఆఫీస్లో అయితే కూర్చోవాలి. బాయ్ కష్టపడాలి బాయ్, అంతే. నిజంగా ఇది డైలాగ్ వస్తుంది ఇప్పుడు, కానీ ఇది రియాలిటీ. ఇంత కరెంట్ పోయినా కానీ ఆఫీస్లో నేను ఒక్కనే కూర్చోవాలి. ఇంకా అంతే బాయ్, కష్టమైన ఉంటుందో, పైసలు అన్నీ ఉంటాయి, కానీ నాకు అంత నేను ఎక్స్పెక్ట్ చేసినంత జీతం అయితే రాదు. కానీ నేను కష్టపడాలి, తప్పదు. ఏంటంటే 3800 చెప్పారు. నేను అక్కడ వద్దనుకున్నా. మళ్ళీ మేము ఎల్ఆర్ బుక్ చేసుకున్నాం కదా, అక్కడైతే ఎక్స్పైర్డ్ అయిపోయింది అది. ఆ ఎక్స్పైర్డ్ అయిన చోటుకి వెళ్ళి కనుక్కుంటే 2500 చెప్పారు. అది కొంచెం తక్కువ చెప్పారు. 3800 ఎక్కడ, 2500 ఎక్కడ. ఇంకా నేనైతే అప్లై చేయలే. మా ఫ్రెండ్ని కనుక్కుంటే నార్మల్ వెబ్సైట్లో అప్లై చేసుకోవడానికి తక్కువ పడుతుంది, ₹1000 లోపల పడుతుంది. అంటే ఇంకా ఆలోచిస్తున్నా, ఎట్లా కారు ఉంది మనకి, పోయి షాప్ కాడికి వెళ్ళి కారు తెచ్చుకుంటే అయిపోతుంది. ఎందుకంటే షాప్ కొని ఉంటుంది కదా కారు. పోయి కార్ తెచ్చుకుంటే మనం లైసెన్స్ కొట్టేయచ్చు, ట్రావెల్ కొట్టేసి అయిపోతుంది. ఇంకా అదే ఆలోచిస్తున్నా, ఏం చేయాలి ఏంది కథ అని. 2500 కూడా ఎక్కువ అనిపిస్తుంది. అంటే 4000 చెప్పారు అప్పుడు లైసెన్స్కి. ఎల్ఆర్ 2000 వేసుకున్నాను, లైసెన్స్కి 2000 అవుతుంది. ఇప్పుడైతే ఎక్కువ చెప్పేస్తున్నాం, మరి ఏందో అర్థం కావట్లే. ఇంకా నేను కూడా లైట్ తీసుకున్నా. యాక్చువల్లీ ఈ చిన్న క్లిప్ పెట్టొచ్చింది అనుకుంటున్నా, ఎందుకంటే కరెంట్ లేదు, ప్లస్ ఫ్లాష్ లైట్ చేస్తున్నా. అంటే చేస్తే అయిపోతుందని నేను చేస్తున్నా. మళ్ళీ కరెంట్ వస్తే మా ఆటల్లో కరెంట్ కూడా వచ్చేసింది. చలో ఇంకా ఇంటికి వెళ్ళకపోతే కలుద్దాం. యాక్చువల్లీ మొత్తం క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసినట్టున్నా. చూద్దాం ఒకసారి అప్లై చేసుకుంటే. ఒకవేళ నేను మీకైతే చెప్తా ఒకసారి చూద్దాం. ఒకసారి ఫోన్లో యూట్యూబ్లో సెర్చ్ చేసి చూస్తా, ఒకవేళ చేస్తే అప్లై చేస్తా.